బాడీ ఇతను ఫోన్ చేశాడు హస్బెండ్ వచ్చి బాడీ మీ ఫ్రెండ్ ఎక్కడ తెలుసు? మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వేసుకుని వచ్చారంట. ఆయన ఫీల్డ్కి వచ్చారు ఫోన్ చేసినాను. నేను కనపడినాడు జస్ట్ నిన్ను చూసి ఈ మంచి చూసి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. వాళ్ళకి ఎవరు చెప్పారు? ఇక్కడ 4:30-5 గంటల మధ్యలో చాగలమరుగు చెందిన ఇమాంబి వేఫా ఖాజా హుసేన్ మరియు అతని తమ్ముడైన మస్తాన్ ఫకీర్ గారి మస్తాను సన్నాఫ్ అమీర్ బాషా అనువారు ఈరోజు పూలూరు దగ్గర కుందూ నదిలో స్నానానికి వచ్చి గుంతలో పడి చనిపోయినట్లు వివరించారు. వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పాటు ఖాజా ఎక్కాన్షేవులు గారు ఖాజా కాంతి పీజీలని భాష నా కల్లుడు అవుతాడు. వీళ్ళు వాళ్ళ అక్కకు మామూలుగా గాలి గీతాలు ఉన్నాయని కొనుగోలు తీసుకుతున్నాడు. అవి ఇడిపోయారని సాయి శక్తులు మంచి అప్లోడ్ చేశాడు. ఈ ఆదివారం ముందు అమావాస్య కాబట్టి ఎరకున్న స్వామి కాడికి పోవాలని పిలిచిపోయాడు. వాళ్ళ స్వామి అది ఏమో పూలు గీలు గాలి ఆకువచ్చ గుడ్డ ఇవన్నీ చదివించి ఇచ్చాడు. చదివించి ఇంటికి పోయేటప్పుడు మీరు ఇంటికి పోకుండా ఎక్కడన్నా నీటి కాడ ఏదైనా స్నానం పెట్టిపోతే మీకు మంచిది అవుతాయని స్నానం చేయని వచ్చారు. ఆ ముగదాల నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయని మనం మునగాలి కదా,
అవి మునగలేదని ఇంటికి వచ్చారు. అవి బకెట్ డబ్బాతో నీళ్ళు వేసుకొని ఒకరవ అది జేసీబీతో గుంతలు తీసినారు కాబట్టి వాళ్ళకు లోతు అనేది వాళ్ళకి క్లారిటీగా తెలియక కూడా ఒకరవ ముందుకు పోయినారు. ఆ గుంత లేదని ముందుకు పోయారు. ఆ గుంత ఉన్నది ఫస్ట్ ఆ పాప పోయింది. ఆ పాప గుంతనే అక్కకు పట్టుకోవాలని పోయినారు. ఇద్దరు మునిగారు. ఈ తీర ప్రాంతంలో ఎవరు మనకు సరిహద్దులో ఎవరు లేరు. వాళ్ళ అక్క మొగుడు వచ్చి అక్కడ ఈటికాడ బ్రిడ్జికాడ సాకులు ఉండాలని పిలుచుకొని పోయింటే ఇప్పటికీ పేరు పిలవాలి మా స్థానం మంది నీకేమితారు నాకు మా స్థానం ఏ ఊరు వాళ్ళది మరి టౌనే నీ పేరు ఏం పేరు నా పేరు పి జిల్లా ఏం ఇంకా రాలేదని ఎన్నికి తిరిగి చూసాక మా భార్య చేయి ఒకటి కనపడుతుంది. ఒక పిల్లోడు కనరాలి. మనుషుల్ని వాడికి పోయి ముందరికి పోయి తగలలో పిల్లోడు ఉంటే ఒక పిల్లోడు దిగలేదు. ఎవరన్నా పిలిచినా నేను ఒకరికి దిగలేను అన్నాడు. కానీ మా వాళ్ళకల్లా ఫోన్లు చేసి పిలిచాలకు లేట్ అయింది సార్. మేము బైక్ ముగ్గురు వచ్చినారు. అంటే ఎర్రగుంట చీకట్లో 4 గంటలకు ఎర్రగుంట ఇంటికి పోలేదు. స్నానం చేసినాకనే ఎర్రగుంట నేను ఆడ చేయలేదు. అది తీసుకునేదాకా మా ఏం చేయకూడదని కొన్ని ముసల్మాన్ కిలింగను. సరే ఇప్పుడు వాళ్ళు ఇది పోయినారు కదా ఎన్నికి తిరిగింది సార్. ఇట్లా చూడలేదు, ఇట్లా చూడదని రాలేదని ఎన్నికి తిరిగి చూసిన సార్. అంతవరకు నీకు అసలు వాళ్ళు 2 నిమిషాలకి నేను తిరిగి చూసిన సార్. వాళ్ళు పడినప్పుడు కానీ శబ్దం కానీ ఏం రాలేదు. ఇంకా రాలేదు అని చెప్పి తిరిగి చూస్తే లేదు. ఆ అమ్మాయిది ఒకటి, మా భార్యది ఒకటి చేయి కనపడుతున్నాయి పైకి. ఇట్లా మునిగిపోయే నాకు ఈత రాదు. ఆడ గుడ్డ అంటే మా భార్య చీర వేసిన, అందుకలే వాళ్ళకి కండలేదు కాబట్టి మనిషి ఎవరన్నా ఆడ కాకులలో ఉంటారు కదా అని మనిషిని తొలగడానికి పోయినాక ఆ మనిషి వచ్చినాడు. నా మాటని తెలిసిన మనిషి వచ్చి నేను ఒక్కని నాకు ధైర్యం చాలేదన్నా, చాలా లోతున్నట్టు నేను దిగలేనని. అప్పుడు మనిషి కాండాలి, ఇద్దరు లోపల వచ్చిండా మంచి ఆడినాడు సార్. అట్లాగా ఇక్కడికి వచ్చినాడు ఆ స్పాట్. ఆ మనిషి కూడా చూసినాడు కానీ చూసుకోలేదు. ఆ మనిషి వాళ్ళకు వీళ్ళ వాళ్ళకి అందరు ఫోన్లు చేసి ఒక్కొక్కరు మా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా వచ్చినారు సార్. వచ్చి